దీనమ్మ జీవితం, నా బతుకేంటో ఇలా తగలడిపోయింది. నేను మీకు కనపడుతున్నానండి? నేను మీకు కనిపిస్తున్నానా? అయితే ఇద్దరు దయ్యాలమే అన్నమాట. మీ పేరేంటండి? సమీరా అండి. మీ పేరు? నా పేరు స్వామి అండి. స్వామి అని పెట్టుకుని దయ్యం ఎట్లా అయ్యారండి? ఏదోలేండి, నా తలరాతల ఏడిచింది. మీ శ్మశానం ఎక్కడండి? శారదా నగర్ అండి. మీది? నాది పక్కనే 6 రోడ్ అండి. ఓహో, రండి అలా కూర్చొని మాట్లాడదాం. అవును సమీర్ గారు, చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు, మీరెలా చనిపోయారండి? నా బాయ్ ఫ్రెండ్ నన్ను చంపేశాడు. ఎందుకండి? చాటింగ్ చేసేటప్పుడు లేట్ గా రిప్లై ఇచ్చాను, చంపేశాడు. ఎదవా. నాది కూడా సేమ్ పించానండి. నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చంపేసింది. కాకపోతే చిన్న చేంజ్, చాటింగ్ లో బ్లూ టిక్లు పడలేదని చెప్పేసి బూస్ట్ లో పాయిజన్ కలిపి చంపేసింది. దొంగ ముండా. అవునా? అవునండి. అయ్యో. అవును, మీ డివోడి ఎప్పుడండి? నాకు జిఓడి తెలుసు, డివోజీ తెలుసు, కానీ ఈ మధ్యలో ఈ డివోడి ఏంటండి? అదేనండి, డేట్ ఆఫ్ డెత్, చచ్చిన రోజు. ఓహో, నాకైతే ఖచ్చితంగా గుర్తులేదు కదండి. 2 ఏళ్ల క్రితం అమావాస్య రాత్రి 12 గంటలకు చచ్చిపోయా. అబ్బాబ్బాబ్బా, మంచి ముహూర్తమేనండి. మరి మీరు? నేను కూడా ఎగ్జాక్ట్ గా అమావాస్యకే చనిపోయానండి. కాకపోతే చిన్న చేంజ్, మీకంటే నేను సంవత్సరం లేటు అంతే. అబ్బాబ్బా, మీది మంచి ముహూర్తమేనండి. థ్యాంక్ యూ. అదేంటండి అన్ని మనకి బలి కలిసిపోతున్నాయి. చాలు, ఎక్కువ కలపకు. నీకంటే నేను సీనియర్ కొద్దిగా. నేను జూనియర్ అని చెప్పేసి నా మీద ర్యాగింగ్లు కట్టేం ప్లాన్ చేయకండి. ఫ్రెండ్స్ మన ఇద్దరు చావుకి కారణమైన ఆ ఇద్దరిని వచ్చే అమావాస్యలకు వాళ్ళు ఎక్కడున్నా వేటాడి మరి ఏంటి తిని ఇంకా రాలేదు? ఏ భూతంతో బాతాకాయలు పెట్టుకుందో ఏంటో, వీళ్ళన్నిటికీ లేటే. హాయ్ స్వామి గారు. హాయ్ సమీరా గారు. ఏంటండి ఇంత లేటు? కొంచెం మేకప్ అవి వేసేలోపు లేట్ అయింది. దీని అమ్మ జీవితం, మీరు చచ్చి దయ్యాలైనా మేకప్లు మానరే. నేను కనుక మేకప్ చేయకపోతే మీరు నన్ను చూసి భయపడతారు. ఇది కరెక్టే లేండి. సరే వెళ్దామా? సరే, ఈ రోజు ప్లాన్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం? సరదాగా అలా ఓ చింత చెట్లకు, ఓ మర్రి చెట్లకు, అలా తుప్పల్లోకో. తుప్పల్లో కంటే తుప్పల్లో కాదులేండి, సరదాగా అలా ప్రకృతిని ఆస్వాదిద్దామా అంటున్నా. సరే, ఇక్కడ దగ్గర ఒక పాత చింత చెట్టు ఉంది, వెళ్దామా? అమ్మో, ఆ చెట్టా? ఆ చెట్టు మొత్తం కరోనా బ్యాచ్ కబ్జా చేశారండి. అవునా? మనకు అక్కడ ప్రైవసీ ఉండదు. సమీరా గారు, ఏమైందండి? నాకేదో సిగ్నల్ వస్తుంది. సిగ్నలా? జియోనా ఎయిర్టెలా అండి? జోకులు జోకులు ఏంటండి? ఎక్కడండి? ఏమైందండి? సమీరా గారు ఏంటండి? ఎక్కడికండి? సమీరా గారు, నాకు కూడా సిగ్నల్ కరెక్ట్ అయిందండి. ఎవడండి వాడు? అచ్చం పశుపతిలో ఉన్నాడు. వాడికి అంత సీన్ లేదులే, కానీ పదండి. అంతేనంటారా? చూద్దాం పాడి. ఓం భీం బుస్ భగిని భుగిని బాఘోతనే భగవాసినే ఐ క్రీం పట్ స్వాహో. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. వాడు ఇన్స్టాలో పాటలు పాడుతా ఉన్నాడు, నువ్వు దానికి డాన్స్ చేస్తావా? లేపాని. ఇదో బాబు, బాబులేమా? ఇదో బాబు, బాబులేమా? బాబు, ఎవరా మీరంతా? అంటే మేము దయ్యాలు మరి కనపడలేదు నీకు? ఏంటండి వీడు? ఏంట్రా ఇది?
ఏంటిది? నేను మంత్రాంజడం వల్ల మీ ఇద్దరికి వచ్చా తెలుసా? అవునా? రే ఇవి మంత్రాలు కాదురా, సినిమా పాటలు రైమ్స్ ఇవి. ఎవరా నీకు మంత్రాలు నేర్పించింది? మీ గురువు ఎవరురా? అదే ఈ రిఫాస సినిమా చూసి మంత్రాలు నేర్చుకుంటానండి. రే ఇంకోసారి మంత్రాలు అన్నా అనుకో తంతాను నిన్ను. ఎందుకు కాదు మంత్రాలు చూడు, యూట్యూబ్లో ఉన్న మంత్రాలే చూడు 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 చూడమ్మా చూడు. అంటే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటావా? విన్నారా సమీరా గారు, మనోడు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాడంట. ఇంకోసారి కనబడితే తంతాను నిన్ను. గులాబ్ జామున్ కలగలాడాయిరా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ పశుపతి గారు బుర్ర తినేసాయండి. మనం అర్జెంట్కి వెళ్ళి రిలాక్స్ అయ్యామాట ఎక్కడ వెళ్ళి. అన్నట్టు మర్చిపోయా, మన వాళ్ళది ఫ్రెషర్స్ పార్టీ ఉంది, వెళ్దామా? అంటే మన దయ్యాలు కూడా పార్టీలు చేసుకుంటాయండి? అదేంటండి, మనం చనిపోయాక దినాలు తద్దినాలు నా పిండకుడు ఇన్ని జరుపుతా ఉంటాయి. చనిపోయాక మనం చేసుకునే తప్పేంటి? అంటే నన్ను ఎవరు పిలిచలేదు కదండి. నన్ను పిలిస్తే మిమ్మల్ని పిలిచినట్టు కదా, పదండి. అంతేనంటారా? ఓకే రైట్. అన్నట్టు మర్చిపోయాను, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారండి? వాళ్ళు కూడా మా శ్మశానంలోనే ఉంటారండి. ఓ, మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న కూడా మా శ్మశానమేనండి. కాకపోతే వచ్చే పోయే వాళ్ళ బాగోగులు చూసుకుంటా ఉంటారు. అదేంటండి? కాటి కాపర్లండి. ఓహో, అదే చనిపోలేదు అనమాట. అంటే చనిపోమంటారా? అలా అని కాదండి, జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే. మన టైం బాగోక చనిపోయాము, అలా అని అందరినీ చనిపోమంటే బాగోదు కదా. అవునండి. ఏంటి సమీరా? కొద్దిగుంటే కారు కింద పడి చచ్చేవాళ్ళు కదండి. అయ్యో స్వామి గారు, మనం ఆల్రెడీ చచ్చి దయ్యాలై తిరుగుతున్నాం, మీకు అర్థమవుతుందా? ఏమైందిరా మీకు? కవచ కవచ. నీకేమైందండి? కవచ కవచ. అమ్మని ఏంటి ఆయన ఫోటో పెట్టుకున్నారు ఏందండి? ఆయన మన కులదైవం, చెయ్యండి. అవునా? జీవితం. హాయ్ అండి. హాయ్. నన్ను యూట్యూబర్ కదా? అవును. స్వామి టాకీస్ కదా? నేనే తమ్ముడు. నువ్వేంటి తమ్ముడు ఇక్కడ వచ్చిన స్కూల్ పోకుండా? నీ చెత్తలో విడలు తిల్లాకనే కొత్తిమీర చెట్టు కూరేసుకొని తెచ్చుకున్నాను, మళ్ళీ ఇక్కడికి తగిలెట్టావా నువ్వు? ఏంటండి వీళ్ళంతా? ఏంట్రా మీరు? అయినా మీరేంట్రా? పార్టీ అంటే ఏంది? కవచ్చా 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 కవచ్చా, ఇదేనా పార్టీ? ఒక పాట, ఒక డాన్స్, ఇవన్నీ ఏమొద్దండి? అదేంటండి మా వాళ్ళు అంటారు, మరి మీరే పాడొచ్చు కదా. నేను రెడీ, మీరు ఓకేనా? నేను రెడీ, మరి మీరు ఓకేనా? డన్. చిటికలే. రాత్రి మనం వేసిన డాన్స్ కి శ్మశానం దద్దరిల్లింది తెలుసా? అవునండి, నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. శ్మశానంలో అందరూ ఇదే టాపిక్. అవునా? సూపర్ అసలుకి. అవును, మొన్న రాత్రి ఎందుకు కారు విషయాలు అంత కంగారు పడ్డారు మీరు? అదే ఏం లేదులేండి, ఊరికే జస్ట్ అంతే. లేదు, మీ మనసులో ఏదో ఉంది, చెప్పండి. ఏం లేదండి, చెప్తున్నాను కదా. మీరు నిజం చెప్తారా లేదా? ఏం లేదండి. చెప్తారా లేదా? అప్పటి నుంచి మీరు చెప్పు చెప్పు అంటుంటే నేను సిగ్గుతో తలకాదించుకుంటున్నాను. నా మనసులో ఏముందో మీకు అర్థం కావట్లేదా?
ఎప్పటి నుంచి సిగ్గుతో తలదించుకుంటా ఉంటే చెప్పండి చెప్పండి అంటా ఉంటే మరి నా మనసులో ఉందా మీకు అర్థమైతే లేదా? సమీరా గారు, మన దయ్యాలకి ఎప్పుడు చూసినా ఆ ప్లెయిన్ శారీసేనండి. ఓ జిగ్ జాగో పాల్సో ఎంబ్రాయిడింగ్ వేయించుకోండి, చాలా బాగుంటది. సమీరా సమీరా సమీరా, ఓయ్ ఆగు, నాకేదో సిగ్నల్ వస్తుంది. ఏంటది? మన గోష్నిగా వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? ఏమంటా? నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నట్టు తెలిసిపోయింది. మొత్తానికి నీ బాయ్ ఫ్రెండ్ని చూపిస్తాను అనమాట. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు చూపిస్తావు? దాన్ని మీకు చూపించి చంపుతాలండి. ముందు వీడి సంగతి చూద్దాం, పదండి. చూద్దాం పండి. ఏంటండి ఇంకా రాలేదు? ఇది అడ్రస్నా? కరెక్టేనా? ఇదేనండి. ఏంటో మరి. విరూపాక్ష సినిమా చాలా భయంకరంగా ఉంది కదా. నా బాయ్ ఫ్రెండ్ అంటే మన ఇద్దరిని మోసం చేసి చంపేసి వీళ్ళిద్దరు ఒకటారనమాట. నాకు కూడా చాలా భయం వేసిందండి. వీళ్ళిద్దరు అసలు బతకడానికి వీల్లేదు. చంపేద్దాం పండి. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తా. స్వామిగాడు కనిపిస్తున్నాడేంటి? బాలు 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 బాలు, అక్కడ ఎవరో ఉన్నారు బాలు. ఎవరుంటారే? నిజంగా చూసాను, ఎవరో ఉన్నారా. పద చూద్దాం పద. ఎవరున్నారు? ఎవరు లేరు కదే. నాకు చూసాను బాలు. ఇదంతా విరూపాక్ష సినిమా ఎఫెక్టే. అంతేనంటావా? అంతేనే, అంతా నీ భ్రమ. పదా. అమ్మా, ఏంటి ఇంకా పనుకోలేదా? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? పనుకా. పొద్దున్నే ఆఫీసు పోవాల. ఏంటో ఈ జీవితం. ఏంటి సౌండ్స్? లైట్స్ ఏంటి ఇలా వెలుగుతున్నాయి? ఏమైందబ్బా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏ మనమే, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాం కదా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. అసలు ఏంటిది? ఏమైంటుందబ్బా? అసలు అర్థం కావచ్చు. అదేంటి ఈ టైంలో కరెంటు పోయింది? ఈ టైంలో కరెంటు పోదే. ఇప్పుడుండే టెన్షన్లో ఇది ఒకటి. జ్యోతి 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 లే. అక్కడ ఎవరో ఉన్నారు. ఏమైందిరా? ఏమో తెలీదు. నువ్వే కదరా చెప్పావు వీరపాక్ష సినిమా ఎఫెక్ట్ అని. అంతేనంటావా? అంతే, పడకా. ఏంటో అంతా నా భ్రమ. అమ్మో, ఈ స్వామిగాడు దెయ్యమై వచ్చాడు. ఖచ్చితంగా నన్ను చంపడానికే వచ్చాడేమో. ఈ బాలుకు తెలియకోకుండా మేనేజ్ చేయాలి. అమ్మో, ఆ సమీర నన్ను చంపేకొచ్చినట్టుంది. దీనికి తెలియకుండా ఎలాగోలా మేనేజ్ చేయాలి. బాలు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జ్యోతి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. మన స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుందామా? సరే, అయితే నేను చెప్తా. ఫస్ట్ నేను చెప్తా. నేను చెప్తా. సరే, నువ్వే చెప్పు. అది
నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయా. నిజమా? నిన్ను చూడగానే నా రానివన్నీ ఫిక్స్ అయిపోయా. నిజంగా? నువ్వు లేకపోతే నేను ఏమైపోయాన్ని. చూసారండి వాడిని, నా దగ్గర కలిపిన పులిహోర దాని దగ్గర కూడా కలుపుతున్నాడు. అవునా? చెప్తానండి కదా. ఇప్పుడు నువ్వు. నేనా? నువ్వు నా లైఫ్ లోకి రావడం నిజంగా నా అదృష్టం బాలు. ఇలాంటి వాడిని చూసి పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదు తెలుసా. నిజంగా? నిజం రా. చూసారండి, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పులిహోర కలిపేస్తానండి. దీన్ని చంపేస్తానండి, దీన్ని చంపేస్తా. ఆగండి, వాళ్ళని అంత ఈజీగా చంపకూడదు, అంతకు మించి. పులిహోర కలుపుతున్నావా? నీ ఇప్పుడు ఉంటుంది మీకు. ఏంట్రా అలా కొట్టావు? నేనెప్పుడు కొట్టాను? ఇప్పుడే. నేనా? నువ్వు ఇంకా విరూపక్ష మూవీలోనే ఉన్నట్టున్నావు. లేదు, అంతా నీ భ్రమే. భ్రమ అయితే దెబ్బ గట్టిగా తగిలింది కదరా. అవన్నీ పక్క పెట్టు, ఫస్ట్ మూడ్లోకి రా. ఆ రోజు మనం మాట్లాడుతున్నాం కదా, ఆ రోజు ఏమైంది? చచ్చోడేదవా చావునాయన. నీ అమ్మ నన్నే కొడతావే. నన్నే కొడతావురా? కొడతావా? నీ అమ్మ నన్నే కొడతావే. లేదండి, ఏంటి ఇదంతా? ఈ అవ్వ సినిమా ఎఫెక్ట్ కాదు, ఏం కాదు. మన ఇంట్లో దయ్యాలు ఉన్నారా? నిజంగా ఉన్నాయంటావా? ఉన్నాయి, తెలీదా ఇంకా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాము. ఇల్లు ఖాళీ చేయాలా? ఎందుకు ఇల్లు ఖాళీ చేయడం? ఐడియా. రేయ్ వచ్చేరా. స్వామి రండి. ఉంది ఉందని బాగా తెలుసురా నాయన. ముందు దాన్ని బయటికి పంపించాయి. మీ ఇద్దరు ఫస్ట్ బయట పోండి, దాని కథ నేను చూస్తా. రాయే పోదాము మనం ఫస్ట్ ఇక్కడ నుంచే. గడగడగడ గుడుంబ శంకర్. Butterfly, where are you going? House in the heart. I am coming, Agni. ఎక్కడే? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నిన్ను దేంతో కొట్టాలి కూడా అర్థం కాలేరా. అన్న వద్దన్నా అన్న. ఏంద్రా ఇది? రే నేను చెప్పరా, నువ్వు బేస్ పెయింటర్ కదా? అవునన్నా. మరి బేస్ పెయింటింగ్ పనులు చేసుకోకుండా ఈ పనికి మాల పనులు ఏంట్రా నీ? అదే బయట ఏం పని లేవన్నా, పెయింటింగ్ పనులు. దానికై ఫీల్డ్ ఎంచుకున్నాను. ఇంట్లో జరిగేది కూడా కష్టం అయిపోయిందన్నా. బయట మామూలు చెప్పొద్దన్నా, వీక్ అయిపోతాను. రే ఇక్కడ చెప్పన్నా. బయటికి వెళ్ళి మీ వాళ్ళకి సీసాలో దయ్యాన్ని బంధించని చెప్పేసి పారిపో, లేదంటే చంపి పడేస్తాను ఆయన. వచ్చినట్టున్నాడు. నేనున్నా మీకు, భయపడద్దు. ఇద్దరు దయాన్ని సీసాలు బంధించిన. వెళ్ళిపోండి పేమెంట్ పద్దనేసి వెళ్ళిపోండి. నీ అమ్మ జీవితం ఏంటి పోతా. అమ్మయ్యా, మొత్తానికి అయితే ఆ దయాల పీడ వదిలిపోయింది. ఇక హ్యాపీగా ఉండొచ్చు.
ఏంటి బాలు, చాటింగ్ చేసేటప్పుడు లేట్ గా రిప్లై ఇచ్చని చంపేసావా? ఇంతే నా ప్రేమ అంటే? నేనేం నీకు అందుకేం సంపలా. నేను ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లోను రీల్స్ అప్లోడ్ చేస్తున్నా. అందరూ లైకులు కొడతారు, నువ్వు లైక్ కొట్లా, షేర్ చేయలా, అందుకే నేను చంపేసిన. చూసారా అండి ఎలా తయారయ్యారో? అమ్మ దొంగ సచ్చినోడా. మరి నువ్వేంటే చాటింగ్ లో బ్లూటిక్లు పడలేదని చంపేస్తావా? నేనేం అందుకు చంపలేదు. మరి నాకు మేకప్ పెట్టుకొని లేదు, పానీపూరి తినేకి చెప్పలేదు, అందుకని చంపేశా. దీని మా జీవితం. ఇందుకు మీరెట్లా కలిశారు? నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి లైక్, కామెంట్, షేర్ అన్ని చేస్తుంది, అందుకే కనెక్ట్ అయిపోయా. మరి నువ్వు? అంటే వానికి కనెక్ట్ అయితే మేకప్ కిట్ కొనిస్తానన్నాడు, అందుకని నేను కనెక్ట్ అయిపోయా. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే ఇంత ఘోరంగా తయారైపోయారు. ఖచ్చితంగా అంటే మామూలు చంపకూడదు వీళ్ళని. దీన్ని చూస్తూ చూస్తూ నేను చంపలేను. దీన్ని మీరు చంపండి, నేను చంపుతా. ఈ క్యాప్ ఎప్పుడు మర్చిపోతుంటాను. రెండు దయాలకే గులాబ్ జామున్ గడగల్లాడారు. 2 4 లగెత్తరు ఆజాబో.